అసెంబ్లీకి వెళ్ళడానికి భయపడడం ఏంటండి మీరు? చాలా సిగ్గుసేటండి. ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి, ఒక పార్టీకి అధ్యక్షుడు అయి ఉండి, దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొని చేస్తే గౌరవంగా ఉంటది. ఇలాంటి గొడ్డల పార్టీలో ఉన్న ప్రజానాయకులు ఈ విధంగా ప్రవర్తించడం అనేది ఈ ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం అని నేను అనుకుంటా ఉన్నా. నాకు ప్రతిపక్షవాద లేదు, నేను ఎలానంటే ప్రతిపక్షవాద ఇస్తే వస్తుందా, తెచ్చుకుంటే వస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని అసెంబ్లీకి రావట్లేదు అంటారు? మాట్లాడడానికి భయం, అసెంబ్లీకి రాడు. మేఘా డిఎస్సీ గురించి మరి మాట్లాడుతున్నావు కదా జగన్మోహన్ రెడ్డి, అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడు. గతంలో తెలుగుదేశం పార్టీ 23 సీట్లు వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు ఒక్కడే అసెంబ్లీలో మాట్లాడారు. మీరు అందరం సస్పెండ్ చేసిన అది హీరో, అది అలా ఉండాలి పొలిటీషియన్ అయినా రాజకీయ నాయకుడు అయినా. మీరేంటంటే 11 మీరు పులివెందుల ఎమ్మెల్యే కదా, మీకు హక్కు ఉంది, మాజీ ముఖ్యమంత్రి కదా. అసెంబ్లీకి వెళ్ళి మేఘా డిఎస్సీ మీద అక్రమాలు జరిగాయని మీరు వెళ్ళి మాట్లాడండి. మాట్లాడడానికి భయం ఎందుకు మీకు? ఎమ్మెల్యేగా గెలిచారు కదా, గెలిచే హక్కు, మాట్లాడే హక్కు మీకు ఉంది కదా, మాట్లాడండి. వెళ్ళి మాట్లాడితే ప్రజలందరూ మిమ్మల్ని ఆమోదిస్తారు. అసెంబ్లీకి వెళ్ళడానికి భయపడడం ఏంటండి మీరు? చాలా సిగ్గుసేటండి. ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి, ఒక పార్టీకి అధ్యక్షుడు అయి ఉండి, ఇలాంటి అసలు ప్రజలుగా ఎవరు దీన్ని యాక్సెప్ట్ చేయరండి. ఇది కరెక్ట్ కాదు కూడా. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే భారతీయ పౌరుడిగా జెండా వందనం కూడా చేయలేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు, ఎలా చూడాలంటారు? క్షమించడానికి తప్పండి. ఒక భారతదేశంలో పుట్టి సామాన్యుడు, ఒక చిన్న పిల్లడు కూడా, స్కూల్లో చదువుతున్న పిల్లడు కూడా జెండా వందనం సెల్యూట్ చేసి జెండా వందనం పలుకుతారు. అలాంటిది ఒక మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యేవి, ఒక పార్టీ నాయకుడివి, కనీసం భారతదేశ పౌరుడిగా నీకు అసలే బుర్ర ఏం పనిచేస్తుంది నాకైతే అర్థం కావట్లేదు. కానీ జెండా వందనానికి వెళ్ళకూడదు పెట్టండి జగన్మోహన్ రెడ్డి గారు. పైన జెండాలో పువ్వులే వేస్తారు, బాంబులు వేయరు. మేము పడిపోతే మీకు ఏదో అయిపోద్దని భయపడడానికి. కరెక్ట్ కాదండి ఈ విషయంలో మాత్రం మీరు చేసేది. ప్రజలు దీన్ని అసలు ఆమోదించరు. చాలా నెగిటివ్ గా ఉంది ఈ మాట చెప్పుకోవడానికి. మీకు మీ పార్టీకి కోలుకోలేని దెబ్బ కూడా ఈ విషయంలో. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని అసెంబ్లీకి రావట్లేదు అంటారు? ఆయన ఒక రకమైన నియంత. ఎందుకంటే 151 వచ్చినప్పుడేమో ఆఫ్టర్ ఆల్ 23 అని అన్నాడు ఆయన. భగవంతుడు పైనుంచి అలా చూస్తూ ఉంటాడు ఆయన. ఇది కర్మఫలాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు, దానికి ఎక్స్క్యూజ్ చేయడానికి అవ్వదు, అది వచ్చి పడిపోద్ది. అందుకే 11 సీట్లు వచ్చినాయి. ఈ రోజు నీ వస్తే ముఖం చెల్లదు. ఆ రోజుని ఏళన చేశారు చంద్రబాబు నాయుడు గారిని. ఆఫ్టర్ ఆల్ 23 సీట్లు నువ్వు మాట్లాడేది ఏంటి అనే కాడికి ఏళన చేసి మాట్లాడేవారు. ఈ రోజుని వస్తే ఎంత ఇదిగా ఉంటుంది అన్నది ఆయనకి తెలుసు. ఆ భావాన్ని తప్పించుకోవడం కోసమే ఈ నాటకాలు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉంటాడు ఆయన. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొని చేస్తే గౌరవంగా ఉంటది. నువ్వు ప్రతిపక్ష నాయకుడు అయ్యా బాబా, నీ ప్రతిపక్షవాదాన్ని నిలబెట్టుకో. నువ్వు సగం సీట్లు కూడా రాలేదు నీకు, ప్లస్ 10% కూడా రాలేదు. ఓన్లీ 11 సీట్లు వచ్చినాయి. ఈ 11 సీట్లతో ఏం చేద్దామని? ఏమీ చేయలేము. ప్రజల కోసం మాతో మమేకమై పనిచేస్తేనే అవుద్ది. మీరు పని చేయకుండా మీరు ఎక్కడో ఉండి మేము రాము, మేము చెయ్యము అని డైవర్షన్ పాలిటిక్స్ చేయడం, ఇలా చేసుకుంటే అన్నారు. డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు. అక్రమాలు అయినప్పుడు మీరు అసెంబ్లీకి వచ్చి పెట్టండి, అక్కడ ప్రూఫ్లు నిరూపించండి. నిరూపిస్తే మన వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. అంతేగాని మీరు ఏమి మాట్లాడేవి వేరు, చేసేవి వేరు. మీరు ఏదైనా చెయ్యాలనుకుంటే ప్రూఫ్లతో సహా పెట్టండి. దాన్ని ఎలా చేయాలన్నది అప్పుడు సార్ట్అవుట్ చేస్తారు. తప్పు ఏమైనా ఉందనుకోండి సరిదిద్దుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది. అంతేగాని మీరు ఏదో చేశారని మసిపూసి మారేడికాయలు చేయడం మానేయండి. ఇప్పుడైనా సరే డైరెక్ట్గా ప్రజల్లోకి రండి. మీరు అసెంబ్లీకి వచ్చి కూర్చుని మాట్లాడండి. అంతేగాని ఇలా కళ్ళబొల్లి మాటలు మాట్లాడకూడదు. అది ప్రజలు కూడా గ్రహిస్తున్నారు. మీరు చేసేవన్నీ ఎలా ఉన్నాయన్నది ప్రజలకు తెలిసిపోయింది ఆల్రెడీ. మీరు ఏం చేసినా ఇంకా చెల్లదు. ప్లస్ ఎయిర్పోర్ట్ కట్టారు, బ్రహ్మాండంగా ఉంది. ఈ రోజుని అన్ని రోడ్లు కూడా ఎక్కడికక్కడ పర్మిషన్ చేశారు. ఈ రోజు చాలా ఈజీగా ఉంది. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు అది దూరం కాదా? ఇవాళ ఎలా వెళ్ళిపోతున్నారు? ఎప్పుడు ఒకలాగే ఉంటుందా? టెక్నాలజీ మారింది, దానికి అనుగుణంగానే మనం మారాలి. ప్లేస్ అక్కడ బాగుంది కాబట్టి అక్కడ పెట్టారు. 3 జిల్లాలకి అనుకూలంగా ఉండాలి. మనం ఒక్కడమే కాదు కదా, అన్ని ఆలోచించి ఎక్కడ పెడితే బాగుంటుంది అన్నది మనం. చంద్రబాబు నాయుడు గారికి దూరదృష్టి ఎక్కువ. ఆయన అన్ని ఆలోచించి చేస్తాడు. రేపొద్దున ఇది సిటీ కూడా పెరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళేటప్పటికి అది దగ్గర అయిపోద్ది. మొన్నటిదాకా మధురవాడ దూరం అని వాళ్ళం, ఇవాళ మధురవాడ దగ్గర అయిపోయింది. అట్లాగే ఉంటుంది. ఇది వరకు మధురవాడ వెళ్ళాలంటే చాలా ఆలోచించవలసి వచ్చేది. అమ్మో దూరం అని. ఏముంది, భోగాపురమైన గంటలో వెళ్ళిపోతున్నాం. ఇచ్చారు కదా రూట్ మ్యాప్స్ ఇచ్చారు, బ్రహ్మాండమైన రోడ్లు వేశారు. ఇంకా అంతకన్నా ఏం కావాలి? హైదరాబాద్ కన్నా మందే బాగుంది ఇప్పుడు ఎయిర్పోర్ట్ చెప్పాలంటే.
వెళ్ళటానికి ఏకాఏకి వెళ్ళిపోతున్నాం. హైదరాబాద్లో వెళ్ళాలంటే ట్రాఫిక్ భయమేసి వెళ్ళాలి, ఇంకా ముందే వెళ్ళాలి. ఏ పక్క నుంచి వెళ్ళాలన్నా ఇక్కడ అది ఏమీ లేదు, డైరెక్ట్గా కొట్టుకుని వెళ్ళిపోవచ్చు. గాజువాక వాళ్ళు వెళ్ళాలన్నా వే ఇచ్చారు, ఎన్ఏడి వాళ్ళకి వెళ్ళాలన్నా ఒక వే ఉంది, ఎంఈపీ నుంచి వెళ్ళాలన్న వాళ్ళకి ఒక వే ఉంది. ఎక్కడికక్కడ ఇంటర్నల్ రోడ్స్ మాత్రం బ్రహ్మాండంగా ఇచ్చారు. హ్యాట్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే మరి భారతీయ పౌరుడిగా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు సీఎంగా చేసినటువంటి వ్యక్తి జెండా వందనం చేయకపోవడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఇంకా మనం చెప్పడం, ఆయన గురించి ఎక్కువ మాట్లాడటం కూడా అనవసరం. ఇంకా ఆయనకి గౌరవభావం తక్కువ ఏదైనాను. మన పార్టీ అంటే ఒక సిద్ధాంతం ఉంది, దాని ప్రకారం వెళ్ళిపోతాం. వాళ్ళకి ఆ సిద్ధాంతాలు ఏమీ లేవు, వాళ్ళ సిస్టమ్ వాళ్ళు వెళ్తారు. ఎందుకు ఏదో పరామర్శలని వస్తున్నాడు ఆయన, ఏం చేస్తున్నాడు? ఏదో రప్ప అనుకుంటా తిరుగుతున్నారు. అట్లాగే ఉంటుంది వాళ్ళ సిద్ధాంతాలు, అంతమించి ఏముండదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక భారతీయ పౌరుడిగా 5 ఏళ్ళు సీఎంగా చేసినటువంటి వ్యక్తి జెండా వందనం చేయకపోవడం పట్ల అసలు ఎలా చూడాలంటారు? అంటే అతనికి దేశభక్తి కానీ దేశం పట్ల ఒక నిబద్ధత కానీ ఏం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాస్ట్ అండ్ క్రీడ్, ఫస్ట్ భారతీయత, ఫస్ట్ దేశం, తర్వాతే రాష్ట్రం, తర్వాతే మన నగరం. అట్లా అలాంటి ఫీలింగ్ లేనోడు అసలు కనీసం ఆ భారతీయత, మనం భారతీయుడు అనే ఫీలింగ్ లేనోడు జగన్మోహన్ రెడ్డి. జెండాకు వందనం చేయలేదు, ఆ జెండాకి నమస్కరించలేదు, ఆ రోజు శాల్యూట్ కొట్టలేదంటే అతను అసలు భారతీయుడే కాదు నా లెక్కల్లో. దౌర్భాగ్యం అలాంటి వ్యక్తి మనలో ఉంటాం. అతని గురించి మనం మాట్లాడుకోవటం, చర్చించుకోవటం కూడా చాలా దౌర్భాగ్యమైన విషయం. అసలు ఎవరు కూడా జగన్ అనే పేరు ఎత్తడానికి అసహ్యపడతా ఉన్నారు ప్రజెంట్ సినారియోలో. అన్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావడమే మానేశారు, అసలు ఎలా చూడాలంటారు? అసలు దేనికి ఒక చట్టం మీద కానీ, ఒక దేశం మీద కానీ, ఒక దేని మీద గౌరవం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్నారు అతన్ని, పులివెందల్లోనే అతను ఎన్నికయ్యాడు. పులివెందల మరి ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కనీసం ప్రజా అవసరాల కోసం, ప్రజా సమస్యల కోసం మాట్లాడే ఏకైక వేదిక అసెంబ్లీ. సరే, నువ్వెప్పుడు అందుబాటులో ఉండలేదు, నీ ఎవరికి అందుబాటులో ఉండవు, పరదాల చాటును ఉంటావు, లేదా బెంగళూరు ప్యాలెస్లో ఉంటావు తప్పితే అసలు ఈ రాష్ట్రంలోనే ఉండవు నువ్వు. కనీసం అలాంటి వ్యక్తివి ప్రజా సమస్యల పట్ల మాట్లాడాల్సిన బాధ్యత ప్రజలు నీకు ఇచ్చారు. అది ఏమీ లేకుండా అసెంబ్లీకే రాకుండా ఇంట్లో కూర్చొని, కేవలం నువ్వు అధికారం ఉంటేనే అసెంబ్లీకి వస్తావు, లేదా ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానంటావు. అంటే నీకు అర్హత లేకపోయినా ఇవ్వాలి. నీకు ఈ వాదనలో ఏమన్నా అర్థం ఉన్నదా అని అడుగుతా ఉన్నాను నేను. జీతం తీసుకోవటం మానేశారా మీ వైసీపీ ఎమ్మెల్యేలు? మేము అసెంబ్లీకి రాము, ప్రజా సమస్యల పట్ల మాట్లాడమనుకున్న వ్యక్తులు జీతం ఎందుకు తీసుకుంటున్నారు? బయట మీకు ప్రోటోకాల్ దేనికి ఉండాలి, సిస్టమ్స్ అన్నీ మీకు చెందాలి. అంటే ఎమ్మెల్యేగా రావాల్సిన అర్హతలన్నీ నువ్వు తీసుకుంటావు. బయట ఒక గన్మెన్ కావాలి, లేదా ఎక్కడికన్నా వెళ్తే ప్రోటోకాల్ కావాలి, అన్నీ నీకు కావాలి. పని అసెంబ్లీకి రావు, ప్రజా సమస్య పట్టి మాట్లాడు. దేనికి? అసలు ఇది వింత ధోరణి. కనీసం మానవతా దృక్పథం ఉండాలండి. నువ్వు జీతం తీసుకుంటున్నందుకు ఎందుకు తీసుకున్నావు జీతం? ప్రజా సమస్యల కోసం మాట్లాడటానికి, ప్రజా సమస్యల కోసం పనిచేయడానికి నేను ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి నువ్వు ఖచ్చితంగా, అది కూడా గౌరవ వేతనం, అది నువ్వు పని చేస్తా ఉన్నావు, ఎన్నటికి గౌరవ వేతనం కింద నీకు ఆ జీతం ఇస్తా ఉన్నారు. అవి తీసుకోవడానికి మాత్రం వెనకాడవు. ప్రజల పట్ల ఏ భావం, అంటే కనీసం ప్రజలకు సేవ చేయాలనే భావం కానీ, ప్రజా సమస్యల పట్ల పోరాడాలనే తత్వం కానీ నీకు లేదు. వీళ్ళు ప్రజానాయకులు, వైసీపీ ప్రజానాయకులు, వీళ్ళు దౌర్భాగ్యం అంతే. ఇట్లాంటి పార్టీ, ఇలాంటి గొడ్డల పార్టీ ఇక్కడ ఉండటం, ఇలాంటి గొడ్డల పార్టీలో ఉన్న ప్రజానాయకులు ఈ విధంగా ప్రవర్తించడం అనేది ఈ ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం అని నేను అనుకుంటా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావట్లేదు, మరి ఎలా చూడాలంటారు? ఇది పాత స్టోరీ. ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే ప్రభుత్వం సొమ్ము తీసుకున్నప్పుడు ఉద్యోగస్తుడు ఏ రకంగా పనిచేస్తాడో, ఒక ఎమ్మెల్యే అవనివ్వండి, ఎంపీ అవనివ్వండి, మినిస్టర్ అవనివ్వండి, లేకపోతే ఎవరైతే అవన కేంద్ర మంత్రి అవనివ్వండి, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ వెళ్ళి వారి ఉనికిని చాటుకొని ప్రజల యొక్క కష్ట నష్టాలు, బాధలు, బందీలు కూడా చెప్పి, ఆ యొక్క చెప్పిన తర్వాత ఆ ఊరట కలిగించి ఆ ప్రభుత్వం స్పందించి ఇమీడియట్గా తెలియలేని విషయాలు తెలియజెప్పడమే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ బాధ్యత. అటువంటిది ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి వెళ్ళకుండా మారాన్ చేసుకొని, నేను అసెంబ్లీకి వెళ్ళను, నాకు ఇది జరిగింది, అవమానం జరిగింది, అలా జరిగింది, ఇలా జరిగింది అంటే ఎప్పుడూ కూడా అది ఏ పార్టీ ఎమ్మెల్యే చేసినా ఎంపీ చేసినా అది చాలా తప్పు. ఈ మధ్యకాలంలో అయ్యన్న పాత్రుడు గారు, అప్పుడు యనమల రామకృష్ణ గారు ఉన్నప్పుడు ఆ రకంగా స్పందించినప్పుడు అతను చెప్పడం జరిగింది. ఇప్పుడు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ ఉన్నప్పుడు ఇప్పుడు క్లియర్గా చెప్తా ఉన్నారు, ఎవరైతే ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి అటెండ్ అవ్వరో వాళ్ళు ఇచ్చినటువంటి జీతపద్యాలు కానీ అలవెన్స్లు కానీ వారికి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదని ఒక ఇది ఆ చట్టం తేవాలండి, ఎప్పటికైనా తేవాలి. ఎందుకంటే నేను చెప్తుంది ఏంటంటే, పని చేసినటువంటి ఉద్యోగస్తుడికి ఉద్యోగం చేస్తేనే డబ్బులు ఇస్తారు. అలాగే ప్రజాప్రతినిధులు ఎన్నోళ్ళు ప్రజా సమస్యల మీద స్పందిస్తేనే వారికి కూడా ఆ రకంగా ఉండాలి. ఒక వ్యాపారస్తులు వ్యాపారం చేస్తున్న డబ్బులు వస్తాయి, ఏదైనా సరే కష్టపడితేనే
డబ్బులు వస్తాయి. అటువంటిది నాకు ప్రతిపక్షవాద లేదు నేను వెళ్ళనంటే ప్రతిపక్షవాద ఇస్తే వస్తుందా, తెచ్చుకుంటే వస్తుందా? ప్రజల చేత ఎన్నుకోబడి వారికి ఎక్కువ సీట్లు వచ్చి ఇంత మెజార్టీ వస్తేనే ప్రతిపక్షవాద వస్తుంది. ఎవరో దానం చేస్తే మీరు తీసుకోవడం ఏంటి? ఎవరో దానం చేస్తే ఇవ్వడం మీకు అందుకోవడం ఏంటి? కాదు కదా, ఎంతసేపు మీరు ఏడు గగ్గోలు పడుతుండ్రు, ప్రతిపక్షవాద ఇవ్వలేదు, ప్రతిపక్షవాద ఇవ్వలేదు, ప్రతిపక్షవాద ఇవ్వలేదు. అయ్యా, మీరు శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు కూడా ఉంటారు, ఎంపీలు ఉన్నారు, మీకు చాలా విజ్ఞత ఉంటుంది, వివేకం ఉంటుంది. ఎప్పుడు కూడా ప్రతిపక్షవాద అన్నిది ఎవరో ఇస్తే రాదు, మెజారిటీ ఆఫ్ సీట్లు వస్తేనే ప్రతిపక్షవాద వస్తుంది. అది ముందు తెలుసుకోవాలా. ఇంకోసారి ఆ మాటలు మాట్లాడితే ప్రజలు చాలా చులకనగా చూస్తూ ఉన్నారు మిమ్మల్ని. ఎప్పుడు కూడా మీరు ప్రతిపక్షం ఆ రోజుల్లోని అసెంబ్లీలో మీరు ఏమన్నారు? అదే చంద్రబాబు నాయుడిని నేను కానీ తలుచుకొని మీ ఎమ్మెల్యేలు కానీ నేను లాగేసుకుంటే మీరన్నమాట మీరు ప్రతిపక్షవాద కూడా మీకు ఉండదు, చేయమంటావా అని ఛాలెంజ్ చేశారు. మరి ఆ వివేకం మీరు ఉన్నోళ్ళు మీకు ఇది వర్తించదా ఈ రోజు? ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు అసెంబ్లీలోని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు క్లియర్ గా ఏం చెప్పారు? మీరు ప్రతిపక్షవాద చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షవాద లేకుండా చేసేమంటారా? మీ ఎమ్మెల్యేలు కానీ నేను కానీ టార్గెట్ చేస్తే వచ్చేసరికి మీ ప్రతిపక్షవాదం ఉండదని ఆ రోజు మీరు అన్నోళ్ళు. ఈ రోజు మీకున్న సీట్లన్నీ, మీరు తెచ్చుకున్న సీట్లన్నీ ఈ రోజు ప్రతిపక్షం లేదు, వాదా లేదు, నేను వెళ్ళడానికి గగ్గోలు పెట్టడం ఏంటి? ఇది చాలా ఆశాస్పదంగా ఉంది. మరి ఇప్పటికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడు వారి సంక్షేమ గురించి, అభివృద్ధి గురించి చాలా చక్కగా ముందుకు వెళ్తా ఉన్నారు. మీరు మాట్లాడిన మాటలు మాత్రం చాలా అవివేకంగా ఉన్నాయి. ఇక మీద ఒక శాసనసభ్యులుగా ఉండి, మాజీ మీరు ముఖ్యమంత్రిగా ఉండి, మీలోని శాసనసభ్యులు మంత్రులుగా చేసి ఆ రోజు అవ్వాకులు చవ్వాకులు మాట్లాడి రాజ్యాంగం గురించి స్పష్టంగా మీకు తెలిసి ఈ రకమైన మాటలు మాట్లాడడం ఆశాస్పదమని మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు కనీసం భారతీయ పౌరుడిగా 5 ఏళ్ళు చేసిన సీఎంగా కూడా ఉన్నారు ఆయన. అలాంటిది ఇప్పుడు జెండా వందనం చేయలేదు. ఈ 2026 సంవత్సరంలో ఆగస్టు 15కి జెండా వందనం చేయలేదు. అసలు ఎలా చూడాలంటారు? అసలు నన్ను అడిగితే ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే భారతదేశంలో ఉన్న పౌరులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆగస్టు 15 ఆనందోత్సవాల మధ్య, సంబరాల మధ్య పిల్లలు కానీ, పెద్దవారు కానీ, రాజకీయ నాయకులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, పౌరులందరూ కూడా చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఉత్తేజంగా పాల్గొని జెండా వందనం కార్యక్రమం చేయడం జరుగుతుంది. అటువంటిది ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి అన్ని చూడడం జరిగింది. ప్రజలు అన్ని కూడా కనిపెడతారండి, కనిపెట్టలేదన్న మాట మాత్రం అనకూడదు. ఒక మహాత్మా గాంధీ పుట్టినరోజు, పండిత్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు, లేదా లాల్ బహదూర్ శాస్త్రి పుట్టినరోజు, లేకపోతే స్వాతంత్రం గురించి పోరాడి అసూలు బాసినటువంటి ఎందరో మహానుభావులు అందరూ కూడా ఘనమైన నివాళులు ఎప్పుడు అర్పిస్తారండి? ఆగస్టు 15వ తారీఖునే మనం అర్పించడం జరుగుతుంది. అటువంటిది మీరు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి మీరు జెండా వందన కార్యక్రమంలోనే మీ పార్టీ ఆఫీసులో కానీ, లేదా మీ ఇంటి దగ్గర కానీ, లేదా ఎక్కడైనా సరే పాల్గొవలసినటువంటి ఆవశ్యకత 100% ఉంది. మీ నాయకులు సమయంగా పాల్గొలేదు, మీరు పాల్గొలేదు అంటే అది దేశాన్ని జెండాను అవమానించినట్ట, లేదంటే మీరు ఆ దేశం మీద అభిమానం ఉందా లేదా, లేదంటే మేము రాజకీయ మనుగుడు ఉంటేనే మేము వీటిలో పాల్గొంటాం, రాజకీయ మనుగుడు లేకపోతే మేము పాల్గొవనేది రకంగా బిహేవ్ చేశారనేది చాలా ఘోరమైనటువంటి విషయం. అది ప్రజలందరూ గమనించారు. మీరు జెండా వందన కార్యక్రమంలోని మీరు పార్టీ ఆఫీసులో, మీ పార్టీ ఆఫీసులో కానీ, లేదా మీ ఇంటి దగ్గర కానీ, ఎక్కడైనా సరే మీరు ప్రతిపక్షంలోని చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రతి జెండా వందన కార్యక్రమంలోనే పార్టీ ఆఫీసులో కానీ, ఇంటి దగ్గర కానీ అతను చేయడం జరిగింది. వాళ్ళ కింద నుండి క్యాడర్ అందరికి కూడా చెప్పడం జరిగింది. మీరు ఎట్టి పరిస్థితుల్లో జెండా వందన కార్యక్రమంలో చేయడం జరిగింది. కనీస బాధ్యత, పౌరుల బాధ్యత అండి. ఎవరైనా సరే జెండా వందన జనగణమన వచ్చిందంటే లెగిసి నిలబడి సెల్యూట్ కొడతారు. ఈ మధ్యకాలంలో వందే మాత్రం కూడా ఆ యొక్క ప్రియారిటీ ఇవ్వాలని పార్లమెంట్ పాస్ అవ్వడం జరిగింది. ఈ రెండు కూడా వచ్చిందంటే జనాలు నిలబడి సెల్యూట్ కొడతారు. దేనికండి? దేశాభిమానం, దేశం మీద గౌరవం, జెండా మీద ఉన్నటువంటి గౌరవం. మరి కనీసం అది కూడా మీకు లేదు. మరి ఏం బిహేవ్ చేస్తుండో తెలియదు. ఇది ఈ రకంగా ఇలా జరిగితే మీరు ఎక్కడైనా పరామర్శలకు వెళ్తేప్పుడు బాధితులు పరామర్శిస్తారా, నిందితులు పరామర్శిస్తారండి? నాకు తెలియకడుగుతాను. మీరు మాజీ ముఖ్యమంత్రిగా ఉండి నిందితుల దగ్గరికి వెళ్తుంటారు, బాధితుల దగ్గరికి వెళ్ళకంటున్నా. చిదిరి అప్పలరాజు విషయం అయితేనేమి, ఈ మధ్య కాలంలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని మీరు చూశారు. అందరూ నిందితుల దగ్గరికి వెళ్ళారు కానీ బాధితుల దగ్గరికి ఎవరికైనా వెళ్ళి మీకు ఎలా ఉందని అడుగుతా ఉన్నారా? దయచేసి ప్రతి కూడా రాజకీయ కోణంలో మీరు చూడకూడదు. మీరు మాజీ ముఖ్యమంత్రి అంటే గౌరవం మీకు ఉంది. మీరు ప్రతిపక్షవాద ఇవ్వకపోయినా సరే మీకు ఆ గౌరవం సొసైటీలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాజీ ముఖ్యమంత్రిగా చేసి అతను ప్రతిపక్షవాదం రాకపోయినప్పుడు కూడా మీకు ప్రతిపక్షవాదం ఉన్నటువంటి లెవెల్ ఉంది. ఎందుకంటే సెక్యూరిటీ కానీ యంత్రాంగాన్ని మీకు ఉంటుంది. ఆ గౌరవం మీకు ఉంది. మీరు ఆ ఉందాతనాన్ని ఎప్పుడు కూడా సమాజంలో కానీ, లేకపోతే ఒక పౌరుడిగా అది నిరూపించుకున్న బాధ్యత మీ మీద ఉంది. ఆనాటి మాజీ మంత్రుల మీద ఉంది. మీ శాసనసభ్యులు, ఇప్పుడు ఉన్న శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, ఇన్ఛార్జీల మీద కూడా ఉంది. దయచేసి మీరు ఇచ్చినటువంటి ఇంటికి తండ్రి మంచివాడైతే ఇల్లు సక్రమంగా ఎలా నడుస్తుందో ఇది కూడా 100% నేను ఏమైతే చెప్తా ఉన్నానో, మీరు వెళ్తున్నటువంటి దారి కరెక్ట్గా అయితే
ఆ దారి రహదారి కరెక్ట్గా అయితే అంతా బాగుంటుంది. ఏదైతే జెండా వందన కార్యక్రమంలో మీరు పాల్గొనలేదో అది చాలా జుగుత్సకరమైనటువంటి విషయం, చాలా బాధాకరమైన విషయం. అలాగే మీరు ఇక మీదట ఏదైనా స్టెప్ తీసుకున్నప్పుడు ప్రతిపక్షవాదం మాకు రాలేదనే విషయం మానేసి ప్రజా సమస్యల ఏదైనా సమస్యలు ఉంటే పోరాడి ఆ దిశగా ప్రయాణం చేస్తే మనుగడ ఉంటుంది. కానీ లేకపోతే మీరు 2029లో కూడా మీరు ఆ మరుగును కోల్పోతారని మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నాను.